ప్రజలు అంతా చూస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయినాక మరొకలాగా అన్నది ఇక్కడ కనబడుతుంది మనకు. లాయర్తోనే విచారణకు వస్తా, లేదంటే వెళ్ళిపోతా. ఈయన చట్టమైన చుట్టం అనుకుంటున్నాడా? అంటే ఈయన ఇష్టం వచ్చినట్టు వస్తాడు, ఇష్టం వచ్చినట్టు పోతారా? అంటే ఒక చట్టం ఉంది, దానికి పరిధులు ఉన్నాయి అన్నది లేదా? ఈయన అధికారం ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఒకప్పుడు సిరిసిల్లలో ఎంత అరాచకం సృష్టించిండు. సో ఇక్కడ మనం వివరంగా వార్తలకు వెళ్తే ఏంటంటే, ఏసీబీ ఆఫీసు ముందు కేటీఆర్ హల్చల్ చేసిండు, పోలీసుతో వాగ్వాదం చేసిండు. ఒక్కరే రావాలని నోటీసులో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుకో పట్టిండు. సో ఇది కథ. ఈయన అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసుకున్నాడు, దాన్ని అడగడానికి కోసం పోలీసులు వాళ్ళు ఏసీబీ వాళ్ళు పిలిస్తే ఇన్ని సాకు చెప్తాడు. నిజంగా ఈయన దొంగనే కాకపోతే మరి ఇప్పుడు ఇట్లా తప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది? లాయర్ ఎందుకు పక్కన ఉండాలి? లాయర్ లేకుండా ఈయన వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేడా? అంటే భయం పట్టుకుంది, అంటే తప్పు చేసిన అన్నట్టే కదా. ఫార్ములా ఈ రేసు కేసులో మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న హాజరు కావాలని కేటీఆర్కు ఆదేశించింది. ఫస్ట్ నోటీసులకు సహకరించకపోవడంపై కోర్టుకు ఏసీబీ వెళ్తుంది. న్యాయస్థానంలో మేమో దాఖలకు ఏర్పాట్లు హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని కేటీఆర్ అంటున్నాడు. విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నాడు. అవునయ్యా, నిజంగా నువ్వు అక్కడ అక్రమమే లేదు, అన్యాయం లేదు అంటున్నావు కదా, మరి అట్లాంటప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఎందుకు సమాధానం చెప్తారు? నీ ఇంట్లో సోదాలు చేస్తారు, చేయరా అంటే నువ్వేమేమి దొంగ పనులు చేసినావు అన్నప్పుడు బయట గుంజాలనా వద్దా? సో ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ముందు సోమవారం హైడ్రామా నడిపించిండు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ కోసం వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనతో పాటు లాయర్ను కూడా ఏసీబీ ఆఫీసులకు వెళ్ళనివ్వాలంటూ పోలీసులతో కొట్లాటకు దిగిండు. లాయర్ను అనుమతిస్తే మాత్రమే విచారణకు వస్తానని, లేకపోతే తిరిగి వెళ్ళిపోతానని తెగేసి చెప్పిండు. తన లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని కేటీఆర్ పట్టుబట్టిండు. తాను ఇక్కడ విచారణకు వస్తే అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించిండు. సో ప్రజలు జాగ్రత్తగా చూస్తున్నారు. మీరు చేసే అరాచకాలన్నింటినీ ఇప్పుడు చరమగీతం పాడే రోజు దగ్గరనే ఉంది. సో ఇట్లా బెదిరించుకుంటే ఎన్ని రోజులు బతుకుతున్నారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు మీరు సరైన సమాధానం చెప్పాలి. మీరు ఇట్లా తప్పించుకుంటే తిరిగి మాత్రం మీరే దొంగ అని ముద్ర పడుతుంది. దాని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు నిజాయితీగా ప్రవర్తించండి.